ఒక అద్భుతమైనటువంటి మూవీ జురాసిక్ పార్క్. మా గురువు గారు డాక్టర్ నేరల వేలు మాధవ్ గారు ఒక మాట చెప్తూ అలా అది చచ్చిపోవడం మనకి ఇంగ్లీష్లో ఆహారానికి వడ్డానానికి సెటర్ వేసింది. ఏమైనా నాకు ఒక వచ్చిందే కాదే ఆ బిల్లు మీ అయ్యగట్టినట్టు అంటే మరి మీ పని న్యాయం అయితే నా కళ తప్ప అవుతాయి ఏంటి? ఏం చేశాడైనా అన్ని ఏదో చేస్తూనే ఉంటాడు ఈయనప్పుడు. అమ్మా ఆయన ఏం పోయింది, రీసెంట్ గా హోటల్ పెట్టాడు, బ్రహ్మాండంగా దేవుడి దగ్గర పెట్టిన పూలన్నింటినీ తీసుకొచ్చి చక్కగా అవే పూలు మళ్ళీ ఆమె పెట్టి అమ్మ దేవతలా ఉన్నామని చూసుకుంటూ ఉన్నాడు. ఆయన చక్కగా పూలు కాబట్టి అది కారపొడి వ్యాపారం, కారంలో పెట్టి చూసుకోమంటావా? లేకపోతే పక్క వాళ్ళని పోలుస్తూ మనం చూసుకోకూడదు. మన సంసారం ఏదో మనం చూసుకుంటే 4 కాలం పాటు చల్లగా ఉంటాం. ప్రపంచంలో భార్య పుట్టింటికి వెళ్ళిన మాట ఎవరు నమ్మకండి. రోజు పుట్టింటికి వెళ్తా అంటే ఎప్పుడు పోతారండి వీళ్ళు పుట్టింటికి? నాకు అర్థం కాదు. ఏ శాంతమ్మ నీకు ఏమైనా తెలుసా? వెళ్ళావు ఎప్పుడన్నా? మనం వెళ్ళాము, పంపిస్తాం కానీ మనం వెళ్ళను. పుట్టింటికి వెళ్తాడు ఏంటంటే వెళ్తానని నాకు ఫ్రస్ట్రేట్ అవుతున్నాను. మా ఇయ్యలేదా మీ కట్నం, నన్ను మంచిగా చూసుకోమని? కట్నం ఇప్పుడు చెప్తున్నానండి. చేసుకోవడం వల్ల నాకు వచ్చిన కట్నం ఏంటంటే, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో నేను పోగానే అల్లుడు నీకేం కావాలి అని అడిగాను. ఏమండి సెలబ్రిటీ కదా కారు పెట్టండి చాలు, నలుగురు ముందుకు వెళ్ళాలంటే చిన్న చూపుగా ఉంటుంది అని అడిగాను. ఇలా పొద్దులో నాన్న ఏం చేశాడు తెలుసా? అల్లుడు గారు ఇన్స్టాల్మెంట్ లో పెడతాను అన్నాడు. పోనీ ఇన్స్టాల్మెంట్ అయితే బాగుంటది కదా, పేదోళ్ళు కదా పెడతారు అనుకున్నా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో టైర్ ఇచ్చాడండి, సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో స్టీరింగ్ ఇచ్చాడండి, 3వ ఇన్స్టాల్మెంట్ లో కుర్చీ ఇచ్చాడు కూర్చోమని. ఆ ఇంజన్ ఎప్పుడు ఇస్తారండి అని అడుగుతుంటే ఇస్తాడే అల్లుడు అంటాడు. ఈ బొగ్గులో ఏమండి మీకు ఎట్టి చేసి కట్టిన కదా కావాలి, ఇస్తాను కదా, ఎప్పుడప్పుడు ఇస్తాడు. ఇప్పుడు కారేస్తాడు. అదే ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడు. ఎందుకంత ఆవేశపడుతున్నాను? పెళ్ళప్పుడు ఇచ్చింది ఆల్రెడీ 2 లక్షల కట్నం. తీసుకోలేదా 2 లక్షల కట్నం? అల్లుడు గారు 2 లక్షల కట్టానికి కొంత డబ్బు తక్కువైంది అన్నాడు. ఏదో తక్కువైంది కదా అకౌంట్లో వేస్తాడు అనుకున్నా. రూపాయి చేతులు పెట్టి మిగతా డబ్బు తక్కువ పడింది అన్నాడే మీ నాన్న. మా నాన్న తెలివి ఉన్నదండి. ఏమండి లండన్ వచ్చిన దగ్గర నుంచి అందరూ నన్ను గుడ్ల రహస్యం అడుగుతున్నారు. నీ గ్లో రహస్యం అడుగుతున్నారు? నీ శిరోజాల రహస్యమా? చెప్పు మరి. అయినా మన అమ్మ నువ్వే అడిగావు ఇంటికి రాగానే ఏంటి కుర్ర రహస్యం అని చెప్పు. మరేమో పొద్దున మంచిగా నూనె పెట్టుకుంటా, పొద్దున మధ్యాహ్నం కుంకుడు గారు పెట్టి మంచిగా తలస్నానం చేస్తాం. ఓకే మళ్ళీ నైట్ మంచిగా నూనె పెట్టుకుంటా. మళ్ళీ పడుకునే ముందు కొక్కానికి తీస్తుంది, విగ్గు తీసి కొక్కానికి తగిలించి పడుకుంటుంది, అంతేనా? నీ గాకు ఉన్నది ఒక ఇల్లు, ఒక రూమ్. ఎప్పుడు పోతావో చెప్పాలి, నేనే దగ్గర నుండి పంపిస్తా. సరే ఇప్పుడు మీ మేధస్సుకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, మీరు నాకు ఆన్సర్ చెప్పండి.
చెప్పాలా సరేనా? ఫైర్ ఇంజన్ లా మొగుళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకంటే పనిచేయరు? పెద్దవాళ్ళు వచ్చారు త్రిమూర్తులు, వాళ్ళకి చెప్తున్న శ్రీధర్ గారు మీరు అర్థం చేసుకోవాలి, అమ్మ లక్ష్మమ్మ నువ్వు అర్థం చేసుకోవాలి, ఎడిట్ ప్రైవేట్ నువ్వు పడుకున్నావు ఇదేం పదగా విను, నువ్వు నీకే వస్తుంది 1500 పౌండ్రనే పోతున్నాడు బిడ్డ. ఏం అడగలేవా అంత కామెడీ జోకు. ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు పని చెయ్యరు, మగవాళ్ళే ఎందుకు పని చేస్తారు? ఇది ప్రపంచంలో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా బయటికి రాదు. ఎందుకంటే ఆడవాళ్ళకి నిప్పు పెట్టడం కానీ నిప్పు ఆర్పడం ఎక్కడ తెలిసింది? ఏమండి మీరు ఇక్కడ కరెక్ట్ గా చూస్తే ఆడవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, అందరూ ఒకసారి మీద కదా అనుకో. వీళ్ళందరూ అవసరం ఈ ఒక్కటి చాలు, ఈ ఒక్కటి చాలు, ఇంట్లో అన్నం కూడా పెట్టడం. సరే ఇంకో ప్రశ్న, మీలాంటి తెలివి కల్లోళ్ళకే చెప్పు. మనం ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటా పోతున్నాం లండన్ వీధుల్లో, సరదాగా ఒక మూట కనిపించింది. ధనం ఉన్న మూట, ఇంకో మూట జ్ఞానం ఉన్న మూట. మీరు ఆ 2 మూటలలో ఏ మూట తీసుకుంటారు? చిదానమ్మ మగవాళ్ళు చాలా మేధస్తున్నోళ్ళే, జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాము. అవును, ఎవరికి ఏది లేదో అదే తీసుకుంటారు. ఎక్కువ వేషాలు తక్కువ. నేను ఎదవలతో మాట్లాడటం మాటేస్తున్నా. నేను మాట్లాడతానండి, మాట్లాడతా. సరే ఇంకొక డౌట్ చెప్పు. ఆడవాళ్ళు బట్టలకు భర్తకు తేడా ఏంటి అని ఒక ప్రశ్న వేసుకున్నానండి ఒక మీటింగ్ గా. మీకేమైనా తెలుసా? వినాలి, బట్టలకు భార్యలకు తేడా, బట్టలకు తేడా. బాబా మంచిది, ఏం లేదే. బట్టలు ఉతికాక వేసుకుంటారు, భర్తల్ని పెళ్లి చేసుకున్నాక ఉతుకుతారు, అంతే తేడా. రెండింటికి తేడా లేదు. నాకు ఇప్పుడు అలవాటైంది ఇది. ఆ క్లారిటీ మీకుంటే చాలండి. పని చేసుకోండి చాలు, ఇక అర్థమైందా? ఇంతేనా? ఒక మైకితో ఇంకేమి చేయలేదు. అయ్యో అవునండి, అసలే మనం చాలా పేదరికంలో ఉన్నాం ఇప్పుడు. ఎల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పిల్లలు సాధించినందుకు ఇక మీరు డిస్టర్బ్ చేయొద్దు, కూర్చోండి. ఇది మాట అయింది. ఇంకా ఇది పక్కన పెడితే మా ఇప్పుడు కొంచెం సెట్ అయ్యారు, మళ్ళీ కామెడీ మూడ్లోకి వచ్చారు కాబట్టి ఇదే దాన్ని ప్రోత్సహిస్తూ సరదాగా కార్తీక్ నెక్స్ట్ దానికి మీరు రెడీగా ఉంటే నెక్స్ట్ ఇది నా పరిస్థితి సుజాతతో. అంతేగా, నిజమేగా, ఒప్పేసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళా నాకంటే ఒక మంచి మళ్ళీ ఇష్టం. అమ్మ నువ్వు పిలిచకు తల్లి లక్ష్మీదేవి సరస్వతి, ఇంకేమవుతుంది ఒక్క మైక్తో అడ్జస్ట్ అవుతుంది. ఈరోజు మీరు ఇంకోటి ఇవ్వాలనుకుంటే ఉండదు పోతుంది. ప్లీజ్, బాగుంది, నైస్. ఇది కూల్గా నిదానంగా ఒక దాంతో మనం చేద్దాం. నువ్వు మళ్ళీ నిలిచింది. ఓ అమ్ము, ఓ శాంతమ్మ ఈమెను జబర్దస్త్లో ఏదో రోజు నేను యాంకర్గా పెడతా. స్కిప్ చేస్తున్నప్పుడల్లా ఇక్కడ నడుస్తూ ఉంటుంది. శాంతమ్మ నువ్వు అరిస్తేనే ఇక్కడ ఉన్న జనాలు అరుస్తున్నారు.